రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2025 విజయోత్సవ సంబరాల్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో 11 మంది చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ ఘటనతో కర్ణాటక ప్రభుత్వం, పోలీసులు, ఆర్సీబీ యాజమాన్యంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో సుమోటోగా కేసు తీసుకున్న కోర్టు జ్యుడిషియల్ కమిషన్ ద్వారా విచారణ చేపట్టాలని ఆదేశించింది. రిటైర్డ్ జస్టిస్ జాన్ మైకేల్ డికూనా నేతృత్వంలో ఏర్పాటైన వన్ మ్యాన్ కమిషన్ విచారణ జరిపి నివేదిక తయారు చేసింది. నెల రోజుల పాటు అనేక మంది ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు సేకరించడంతో పాటు ఘటనా స్థలాన్ని పరిశీలించి తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ రిపోర్ట్లో జ్యుడిషియల్ కమిషన్ కీలక విషయాలను ప్రస్తావించింది. తొక్కిసలాటకు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం, పోలీసుల నిర్లక్ష్యమే కారణమని, ఈ ఘటనకు వాళ్లే బాధ్యత వహించాలని పేర్కొంది. విక్టరీ పెరేడ్, సన్మాన కార్యక్రమం నిర్వహించడం సాధ్యం కాదని తెలిసినప్పటికీ అలాగే కొనసాగించారని రిపోర్ట్లో రాసుకొచ్చింది కమిషన్. 30,000 మంది కెపాసిటీ గల స్టేడియం లోపల కేవలం 79 మంది పోలీస్ సిబ్బంది మాత్రమే ఉన్నారని, బయట ఎటువంటి మోహరింపు లేదని, అధికారులు సకాలంలో స్పందించడంలో విఫలమయ్యారంటూ రిపోర్ట్లో రాసుకొచ్చింది. తొక్కిసలాట జరిగిన రోజు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయంత్రం 4 గంటలకు సంఘటన స్థలానికి చేరుకున్నారని, కానీ సిపికి సాయంత్రం 5 గంటల వరకు కూడా దీని గురించి తెలియదని కమిషన్ పేర్కొంది. కాగా ఆర్సీబీ విక్టరీ పెరేడ్ సందర్భంగా చిన్నస్వామి స్టేడియం వెలుపల తొక్కిసలాట జరిగి 11 మంది మరణించగా సుమారు 50 మంది గాయపడ్డారు. ఈ తొక్కిసలాట ఘటనపై ఆర్సీబీ, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్, డిఎన్ఏ ఎంటర్టైన్మెంట్స్పై ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. అలాగే బెంగళూరు పోలీస్ కమిషనర్, మరో 2 ఐపీఎస్ అధికారులు సహా 5 పోలీసు అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేయగా, ఈ తొక్కిసలాట ఘటనలో ఇప్పటికే పలువురు అరెస్ట్ అయ్యారు.